దాదాపుగా మనం అందరం కూడా గృహ యజమానికి మాత్రమే వాస్తు దోషాలు వస్తాయని ఈ సమాజంలో అందరికీ తెలుసు. కానీ గృహ యజమాని సతీమణికి కూడా, అంటే గౌరవనీయులైన స్త్రీలకు కూడా వాస్తు దోషాలు వస్తాయా? గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. మనం సమాజంలో దాదాపుగా చూస్తుంటాము, వింటుంటాము కూడా. ఒక కుటుంబం వాస్తు దోషం ఉండడం వల్లనే వారందరూ కూడా పాడైపోయారు అని మన పెద్దలు చెప్తే వింటుంటాము, చూస్తుంటాము వారి కుటుంబాలని. కొందరు గృహాలని వదిలేసి, ఊరు వదిలేసి వేరే ఊరికి శాశ్వతంగా వెళ్ళిపోతుంటారు. కొందరు తాత్కాలికంగా ఆ గృహాన్ని వదిలేసి రెంట్ కోసం ఉంటారు, కిరాయికి ఉంటారు. వేరే విలేజ్లో కానీ అదే విలేజ్లో కొంచెం దూరంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్ని మనం మన చుట్టూ చూస్తూ ఉంటాం. ఒక 20 సంవత్సరాల క్రితం, లేదా 10 సంవత్సరాల క్రితం, లేదా ఒక దాదాపుగా అంటే 5 సంవత్సరాల క్రితం చూస్తుంటాం. ఇటువంటి సాంప్రదాయం మన పెద్దల నుండి ఈ వినికిడి అనేది వస్తుంది. ఈరోజు నేను మీకు వాస్తుశాస్త్రంలో సామాన్యముగా ఉండే శ్లోకం ఇది. దాదాపుగా మీకు ఇలాంటి శ్లోకాలని మీ అందరికీ ఎవరు కూడా మీకు వివరించరు. ఎందుకోసం అంటే ఇటీవల ఆధునికంగా వచ్చిన విధానాల మార్పు వలన మీకు ఈ విషయాలు తెలిసి రావు. ఈరోజు ఎందుకు నేను ఇదే శ్లోకాన్ని మీ అందరికీ రాశాను అంటే, మనం గత 2 ఎపిసోడ్లుగా ఇదే శ్లోకం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈరోజు భ్రాంత దోషం గురించి వివరంగా కొందరు ఫోన్ చేసి అడిగారు. వారందరి కోసం భ్రాంత దోషం వివరంగా ఒక పెద్ద ఎపిసోడ్ చేయండి సార్ అని చెప్పారు. వారి కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా శ్రద్ధగా వినగలరని నా మనవి. భ్రాంతం యోషిద్వినాశాయ, ఇక్కడ వరకేనండి. ఇటు నుంచి ఇంకొక దోషం ఉందన్నట్టు. అయితే నేను మీకు 3 డయాగ్రామ్లు ఇచ్చాను. ఒక కాంపాస్ని తీసుకొని మీ యొక్క ప్లాట్కి, ఏదైనా ఒక ప్లాట్ అనుకుందాం, ఏ ఫేసింగ్ అయినా సరే, ఆ ప్లాట్ యొక్క కార్నర్స్ చూసారా? ఇక్కడ ఉన్నాయి. ఈ కార్నర్స్ దగ్గర నిలబడి మీరు కాంపాస్ పెట్టి కరెక్ట్గా చూడండి. అది ఎన్ని డిగ్రీలని సూచిస్తుంది? ఎగ్జాక్ట్గా 90 అంటే తూర్పు దిశ. మీకు ఈ అన్ని విషయాలు తెలుసు అన్నట్టు. అయితే ఇక్కడ చూద్దాం. ఇటీవల దిశకు ఉన్న స్థలాలు, ప్లాట్లు లేవు. రైట్. ఇక్కడ చూడండి, అదే దిశకు, ఇది మీకు ఏదైతే ఇలా యారో ఉందో నేను ఇక్కడ మార్కింగ్స్ వేసాను చూడండి. ఇది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ అండి. ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్థలం అనేది ఇలా 90 డిగ్రీస్కి లేకుండా ఎటువైపు తిరుగుతుంది? ఈశాన్యం వైపు తిరుగుతుంది అనుకుందాము. ఇది ఒక 80 డిగ్రీలు తిరిగింది అనుకుందాం. లైక్ 80 డిగ్రీలకు ఉంది అనుకుందాం. మరి ఈశాన్యం ఎక్కువగా తిరిగిన ప్లాటు చాలా అదృష్టము, చాలా సంతోషము అని ఇటీవల మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో విని ఉంటారు. నిజం ఎంతుంది, దాంట్లో అబద్ధం ఎంతుంది అని ఇప్పటి వరకు దాని తేడాలు చెప్పరు. ఈశాన్యం తిరిగిన ప్లాట అదృష్టం, ఇంకా నీకున్నంత అదృష్టం ఎవరికి లేదు అనే ఈ సెంటెన్సెస్, వాక్యాలు అనేవి తరచుగా వింటుంటాము పెద్దవారి నోట్లో. నిజమేమిటంటే అసలు ఈ భ్రాంత దోషం ఎందుకు వస్తుంది? వాస్తుశాస్త్రాలలో అతిపెద్ద వాస్తు దోషం ఏమిటి అంటే భ్రాంత దోషము. ఇది ఈ వాస్తు దోషానికి ఎలాంటి వాస్తు రెమెడీస్ కానీ, వాస్తు టిప్స్ కానీ వాస్తు శాస్త్రాలలో ఇప్పటివరకు చెప్పబడలేదు. ఎందుకోసం అంటే దీనికి అసలు వాస్తు రెమెడీసే లేవు, వాస్తు టిప్సే ఉండవు, అసలు దీనికి ఏం కూడా ఉండవు. ఖచ్చితంగా గృహాన్ని దిశకు కట్టుకోండి అని మాత్రమే వాస్తుశాస్త్రం చెప్తుంది. దిశ, దాన్ని మనం అందరం చదువుకున్నాం, గౌరవనీయులం కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాము?
సైన్స్ ప్రకారంగా డిగ్రీలకు తీస్తున్నాం. అప్పుడు 90 డిగ్రీస్ అంటే తూర్పు. చదువు కన్నా విలువ ఇవ్వాలి కదా. మరి దాదాపుగా ఏమనుకోవద్దు మీరందరూ. కొందరు పెద్ద పెద్ద మాటలు చెప్తారండి, ఇల్లులు కట్టిస్తారు, కొందరు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అది ఎన్ని డిగ్రీల కన్నా ఉండనియండి, అంటే ఏ దిశ కన్నా ఉండనియండి. లైక్ అది దాన్ని మీకు ఎలా నిరూపిస్తానంటే, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా తూర్పు అనుకుందాం, 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి, ఇది 80 డిగ్రీస్కి, అంటే ఇలా రోడ్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్కు. దీన్ని కూడా తూర్పు ఫేసింగే అంటారు. రెండవ ఉదాహరణ, ఇప్పుడు ఇలా కూడా మీ ప్లాట్ ఉంది అనుకుందాం. మీరు తీసుకున్నారు ఒక ప్లాట్, ఇలా రోడ్డు ఉంది, ఇది తూర్పు ఫేసింగ్ అని చెప్పేస్తారు. తూర్పు ఫేసింగ్ అంటే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ మాత్రమే తూర్పు ఫేసింగ్. అంతేకాని 80 డిగ్రీలు తిరిగిన దాన్ని తూర్పు ఫేసింగ్ అనరు, 100 డిగ్రీలు తిరిగిన దాన్ని తూర్పు ఫేసింగ్ అనరు. కానీ మనం అడగడం లేదు, ప్లాట్ అమ్మే వాళ్ళు చెప్పడం లేదు, అంత సమయం కూడా మనకు లేదు. తప్పు ఎవరు చేసుకుంటున్నాం? మనమే చేసుకుంటున్నాం. మన కుటుంబాన్ని సర్వనాశనం అయిపోయే పద్ధతులకి తీసుకెళ్తున్నాం. కారణం మీరే తెలుసుకోకపోవడం. మీకున్న బిజీయా, మీకున్న వ్యాపారం బిజీ వలన, లేదంటే మీకున్న జాబ్ బిజీ వలన, లేదంటే ఏదైనా సమస్యల వలన ఇంకా సమస్యల్ని ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. గృహాన్ని దిశకు కట్టుకోకపోవడం వల్ల. ఎందుకు దిశకు కట్టుకోవాలి? వాస్తుశాస్త్రాన్ని నమ్మితే, దానిపైన ఏదైనా కొంచెమైనా నమ్మకం ఉంటే దిశకు కట్టుకోవాలి. నమ్మకం లేదు అంటే దిశకు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా జీవించినా నో సమస్య, నో ఇష్యూ అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక 80 డిగ్రీలు అనుకుందాం. 80 డిగ్రీలకు తిరిగిన ప్లాట్. అదేవిధంగా ఇక్కడ అనుకుందాం, ఇది ఒక 100 డిగ్రీలకు తిరిగిన ప్లాట్. ఎంతండి? 100 డిగ్రీలకు తిరిగిన ప్లాట్. మరి 100 డిగ్రీలకు తిరిగిన ప్లాట్ని ఆగ్నేయ ప్రాచి అంటున్నారు. ఇదిగోండి, ఇలా తిరిగింది, ఇదిగోండి ఇలా తిరిగింది. ప్లాట్ ఎలా ఉంది? ఇలా ఉంది. కానీ ప్లాట్ ఇలా స్ట్రేట్గా ఉండాలన్నట్టు. ఇటు ఆగ్నేయానికి వచ్చింది. మరి ఇవి ఆగ్నేయ ప్రాచి. ప్రాచి అంటే దిశ అని అర్థం. ఆగ్నేయ ప్రాచి. ఈశాన్యానికి ఉంది కాబట్టి ఈశ ప్రాచి. మరి ఎలా ఉండాలి? శుద్ధ ప్రాచిగా ఉండాలి. శుద్ధము అంటే 0, మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ దిశకు లేకపోవడం వలన మొట్టమొదటగా మీరు ఏం పూజలు చేసినా, ఏం చేసినా కూడా మీకు వచ్చే దోషం ఒకటండి. అతిగా ఈశాన్యానికి తిరిగిన ప్లాట్ ఉన్నా, అతిగా ఆగ్నేయానికి తిరిగిన ప్లాట్ ఉన్నా భ్రాంత దోషం వస్తుంది అన్నట్టు. దీనికి ఎలాంటి పూజల రెమెడీస్ ఉండవు, ఎలాంటి వాస్తు చిట్కాలు ఉండవు, ఎలాంటి వాస్తు రెమెడీస్ ఉండవు. ఎవరిని తీసుకొచ్చి ఇల్లును చూపించినా ఆ దోషం అట్లనే ఉంటుంది. మీరు 10 మంది వాస్తు వ్యక్తులను తెచ్చినా వాళ్ళకి ఇచ్చిన సంభావన నీళ్ళలో పోసినట్టే మీకు. ఇక్కడ మరి ఎంత తేడాతో అని కూడా వివరించారు. మరి ఎంత తేడా ఉండాలి అని అంటే 1.5 డిగ్రీ మాత్రమే తేడా ఉండాలి. అనుకుందాము 90 డిగ్రీస్ ఉంది. ఈశాన్యానికి ఎంత తిరిగి ఉండాలి? 88.5 డిగ్రీలు. ఆగ్నేయానికి ఉంటే ఎంత ఉండాలి? 91.5 డిగ్రీలు. ఇంత తిరిగితే అది దిశకు ఉన్నట్టు. తేడా స్థలాలు ఉంటాయి కాబట్టి ఎంత తిరగాలి దాదాపుగా అనే విషయం కూడా వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది. దాదాపుగా ఇక్కడ వరకు తిరిగింది ఉంటే ఈ భ్రాంత దోషము రాదు. ఒకవేళ భ్రాంత దోషం ఈ డిగ్రీలకు తిరిగి ఇటు ఈశాన్యానికి వెళ్ళినా వస్తుంది, ఇటు ఆగ్నేయానికి వెళ్ళినా వస్తుంది. ఇప్పుడు ఇది తూర్పు దిశ మాత్రమే. నెక్స్ట్ అనుకుందాం, ఇది ఉత్తరం అని మనం అందరం అనుకుంటున్నాం. ఇది ఉత్తరం అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ఉత్తరం 360 డిగ్రీలకి. చూడండి మీ ప్లాటు ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఈ తూర్పు రోడ్డు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. దీన్ని నేను తీసేస్తాను.
మనం ఉత్తరం రోడ్డు తీసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా. మనం అందరం కూడా ఇప్పట్లో నమ్మేది తూర్పు రోడ్డున్న ప్లాటు లేదా ఉత్తరం రోడ్డున్న ప్లాటు. ఇవి రెండే ఎక్కువ డిమాండ్తో సేల్ అవుతాయి, ఎక్కువగా కొంటుంటాం. కానీ తెలియని విషయం ఏంటంటే పీజీలు, పిహెచ్డీలు ఏమేమో చదువుకున్నా కూడా మూఢనమ్మకమే మనం పాటిస్తాం. ఏందా మూఢనమ్మకం? ప్లాట్లు చేసినవి ఉన్నాయి, ఇది ఉత్తరం అంటే ఇది ఉత్తరం కొనేస్తాం. కనీసం మనం చదువుకున్నాం కదా, దాన్ని కాంపాస్ పెట్టో లేదా ఒక యాపిల్ ఫోన్ ఉంటే దాంట్లో ఏమైనా కాంపాస్ ఉంది ఏమైనా పెట్టి చూద్దాం, నిజంగా ఇది ఉత్తరం ప్లాటా అని ఆలోచించాం. మరి అట్లాంటప్పుడు చదువుకోవడం ఎందుకు? నాకున్న చాలా పెద్ద సందేహం అన్నట్టు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మేము ఛానల్ పెట్టి 4.5 సంవత్సరాలుగా అవుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఈరోజు గుడ్డిగా స్థలాలు కొనేసుకుంటారు. సో నేను అలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొన్న సమస్యలు నేను మీకు చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్తాను, సార్ మీరు ఇంత పెద్ద విఐపి గెస్ట్ అండి, మీరు దిశకున్న స్థలాన్ని ఎందుకోసం తీసుకోలేదు సార్ అని. రీసెంట్గా ఒక క్లయింట్కి అంటే ఆయన స్థలం కొనుక్కుని దాదాపుగా 2 నెలలే అవుతుంది. ఆ స్థలాన్ని నేను చెప్పిన తర్వాత రిజెక్ట్ చేసేశారు, సేల్ చేయడానికి వాళ్ళకే ఇచ్చేశారు. కారణం దిశకు లేదు కాబట్టి. ఆయన దాదాపుగా చాలా పెద్ద విఐపి అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల్లో. సో ఇలాంటివి వారికి సమయం దొరకకనో లేకపోతే వారికి ఉన్న బిజీ వల్లనో ఇలా జరిగింది అనుకున్నాను నేను. రైట్. ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకోసం చెప్పానంటే ఇప్పటికైనా గౌరవనీయులైన ప్రజలందరూ దిశకు కలిగిన గృహాల్ని లేదా దిశకు కలిగిన స్థలాల్ని కొనుక్కోండి. కారణం ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం నాశనం అయిపోవడానికి ఇది ఒకటే కారణం అండి. నేను చదివిన వాస్తుశాస్త్రాల్లో అతి భయంకరంగా దీని యొక్క దోషాలను వివరించారు. మీకు అవన్నీ చెప్తే భయపడతారు అని నేను ఫార్మల్గా చెప్పడం లేదు, కానీ ఇక్కడ ఒక శ్లోకంను నేను గత 2 ఎపిసోడ్లుగా చెప్తున్నాను. భ్రాంతం యోషిద్వినాశాయ. ఎందుకు అనంటే గృహంలో గౌరవనీయులైన మహిళలు చాలా ముఖ్యం. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే ఒక గృహం దిశకు లేకుండా విదిశకు కనుక ఉంటే ప్రాంత దోషం వస్తుంది. దానివల్ల స్త్రీకి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మరి పురుషుడి గురించి ఎందుకు చెప్పలేదనే ప్రశ్న మీకు కూడా తలెత్తాలి. అయితే స్త్రీకి సమస్యలు తలెత్తుతాయి ఎప్పుడు? ఇక్కడ మ్యాండేటరీగా ఎందుకు చెప్తుందంటే ఈ శ్లోకం అన్ని వాస్తు శాస్త్రాలలో ఇస్తూ స్థాపత్య వేదంలో కఠినంగా పాటించాలి అని చెప్పడం జరిగింది. దీన్ని నేను ఎందుకు ఇప్పటికి 3వ ఎపిసోడ్గా చెప్తున్నానంటే సమాజంలో ఎవరైతే స్థాపత్య వేద ప్రకారం ఇప్పటి వరకు ప్లాన్లు తీసుకున్నారో, ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే గృహాలు కట్టుకున్నారో, వారి గృహాలు దిశకు లేకపోతే కొన్ని సంవత్సరాలలో ఆ గృహంలో ఉన్న స్త్రీలందరికీ కూడా సమస్యలు వస్తాయి. ఫస్ట్ సమస్య ఇల్లే దిశకు ఉండదు, నెక్స్ట్ ద్వారం కూడా దిశకు రాదు. దాంతో వాస్తు దోషాలలో మొదటి దోషం భ్రాంత దోషం వస్తూ దాని వెనకాలనే ఇంకా చాలా దోషాలు వస్తాయండి. ఒకటే కారణం, గృహం దిశకు కట్టుకోకపోవడం వల్ల అన్ని వాస్తు దోషాలు వస్తాయి ఆ ఇంట్లో. మీరు ఎన్నిసార్లన్నా మార్పులు చేయండి. ఇంట్లో టాయిలెట్ కట్టుకుంటే తీసి బయట కట్టుకోండి. మెయిన్ డోర్ని మీరు ఎక్కడైతే ఇప్పుడు పెట్టుకున్నారో దాన్ని తీసి ఎటు పక్కకన్నా జరుపుకోండి. లేదా ఇంట్లో ఏదైనా గోడను తీసేసి ఇంకోవైపు జరుపుకోండి. లేదా ఇంకా ఏదైనా కట్టుకోండి. లేదా కాంపౌండ్ వాల్ని ఇలా ఉందని చెప్పి గేటు వేరే వైపు జరుపుకోండి. ఎన్ని మీరు జరుపుకొని ఎన్ని మీరు కట్టుకున్నా వాస్తు దోషాలు మిమ్మల్ని వదిలిపెట్టవు. ఎందుకోసం అంటే వాస్తుశాస్త్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీకు నేను చెప్తాను. ఇప్పుడు దిశకు లేదు అనుకుందాం. ఉదాహరణ, ఒక యజమాని గృహం కట్టుకొని ఒక 6 నెలల నుంచి 1.5 ఇయర్ మధ్యలో అయ్యింది. గృహం కట్టుకున్న గృహప్రవేశం చేసినప్పటి నుండి సంతోషంగా ఒక 6 మంత్సే ఉన్నారు, లేదా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉన్నారు అనుకుందాం. తర్వాత ఆయన జాబ్కి వెళ్తున్నప్పుడు కానీ, వ్యాపారానికి కానీ, ఇంకా ఏదైనా వాళ్ళ బిజినెస్ వల్ల కానీ చిన్నగా యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల గృహంలో ఉన్న ఆ యొక్క యజమాని యొక్క గౌరవనీయులైన ధర్మపత్ని ఎంత బాధపడుతుంది, మానసికంగా వాళ్ళు ఎంతగా కుంగిపోతారు. యజమానికి ఏమైనా జరిగింది అని అంటే చూడండి,
స్త్రీ వినాశనం. ఆ వినాశనం అనేది ఆమెకు డైరెక్ట్గా జరగవచ్చు, లేదా ఇండైరెక్ట్గా జరగవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, వారి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, లేదా కాలేజీకి వెళ్తున్నారు, లేదా విదేశాలలో ఉన్నారు. పిల్లలకి అక్కడ ఏమన్నా జరిగింది, ఇక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరిగింది అంటే దాని వలన కూడా మొట్టమొదటిసారిగా బాధపడేది ఆ గృహంలో ఉన్న గృహ యజమానురాలు లేదా వారి యొక్క గౌరవనీయులైన తల్లిగారు. చూడండి, మానసికంగా వారు ఎంత క్షోభను అనుభవిస్తారు. స్త్రీకి ఆరోగ్య సమస్యలు రావడం గృహం దిశకు లేకపోవడం వల్ల వస్తుంది. రెండవది, మానసిక ప్రశాంతత ఉండదు. చిన్న చిన్న గొడవలు, లేదంటే వాళ్ళ చుట్టాలతో, వాళ్ళ గౌరవనీయులైన అమ్మగారితో, ఇలా మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడం జరుగుతుంది. మూడవది, ఆ గృహంలో ఉన్న గౌరవనీయులైన మహిళ జాబ్ చేయడం ద్వారా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ జాబ్లో కానీ ఏదైనా జరగరాంది జరిగితే అలాంటి దోషాలు కూడా ఇక్కడ స్త్రీ వినాశనం అనే ఏదైతే చెప్తుందో శ్లోకం దాని కింద రావచ్చు. ధన్యవాదాలు.